आपदामपत्तारं दातारं सुसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् चम्पामध्यस्वरन्नीलतो यद्विग्रहं सीतया लिङ्गितं रामं कलये अभीष्टसिद्धये धर्मात्मा सतसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रीत्वं दशरैनं दहि रावणिं सकुलेव प्रपन्नायतवास्मीजाचते अभयं सर्वभूतेभ्यो ददामि एतद्व्रतं मम त्वमस्मिन् कानिर्योगे प्रमाणं हरिसत्तमा राघवत्तत्समारम्भात् मयि यत्नपरो भवेत्। శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో 105వ సర్గ నిన్న పూర్తి చేసుకున్నాను. 105వ సర్గ వరకు పూర్తి అయినది. ఈరోజు మనం 106వ సర్గ ప్రారంభించాలన్నమాట. నిన్న మనం చదువుకున్నటువంటి 104, 105 సర్గలు రెండు కూడా నిన్న పూర్తి చేసుకున్నాం. వాటిలో ముఖ్యంగా శ్రీరామచంద్రుడి యొక్క అవతార లక్ష్యం నెరవేరింది, ఇంకా వైకుంఠానికి విచ్చేయమని చెప్పి కాలపురుషుడి ద్వారా బ్రహ్మదేవుడు పంపిన సందేశానికి శ్రీరాముడు సమ్మతిస్తాడనమాట. ఆ తర్వాత 105వ సర్గలు ఇవన్నీ జరిగిన తర్వాత దుర్వాస మహాముని ఒకసారి వీరిరువురు సంభాషించే సమయంలో దుర్వాస మహాముని అక్కడికి రావడము, తర్వాత తాను శ్రీరామచంద్రుని కలవాలని అక్కడ వేచి ఉన్నటువంటి లక్ష్మణుని చెప్పడము, లక్ష్మణుడు ఆ ముని గురించి శ్రీరామునికి తెలపటం. ఎందుకంటే ఎవరిని కూడా లోపలికి రాణించేందుకు అనుమతి లేదనమాట. ఈ కాలపురుషులను శ్రీరామచంద్రుడు సంభాషించుకునే సమయంలో కాలపురుషుడు పెట్టినటువంటి అతను చెప్పినటువంటి ఒక ఆంక్ష అనమాట. ఎవరు కూడా లోపలికి రాకూడదని చెప్పి, మనం సంభాషించే విషయాన్ని వినకూడదని చెప్పి. కానీ దురదృష్టవశాత్తు దుర్వాస మహాముని వచ్చి ఆయన నన్ను లోపలికి వదలకపోతే మొత్తము సమస్తము శ్రీరామచంద్రునే కాదు వారి వంశమును కూడా నాశనం చేస్తని చెప్పి శపించడం ఆ విధముగా అని చెప్పి చెప్పడం. దానికి భయపడి ముని రాక గురించి శ్రీరామునికి తెలపడం. అనంతరం ఆ ప్రభు లక్ష్మణ్ యొక్క నియమ ఉల్లంఘన గురించి మదన పడటం అన్నమాట. అయ్యో ఇలా నియమం ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే దండనార్హులు కాబట్టి, అది సొంత తమ్ముడైనా అంటే ఆ యుగంలో అలా ఉండేది అనమాట. కలియుగంలో అలా లేదనుకోండి. కలియుగంలో దండన అనేది ముందుగా ఎవరు చేశారు ఏమిటి అవన్నీ తెలుసుకొని వారికి వెనక ఎవరున్నారు ముందే ఎవరున్నారు ఆ తర్వాత దండన విషయం వస్తున్నమాట. కానీ ఆ రోజుల్లో అలా కాదు. బంధు ప్రీతులు కానీ లేదు సోదరుడు ఇవన్నీ ఉండేవి కాదనమాట. ధర్మం 4 పాదాలపై నడుస్తుండే రోజులు ఆ రోజు. కాబట్టి లక్ష్మణుని మరి దండారుడు అయ్యాడు దుర్వాస మహాముని లోపలికి వదిలి. కాబట్టి ఈయన చాలా చింతిస్తూ ఉంటాడు శ్రీరామచంద్రుడు. ఆ విషయాన్ని మనం చదువుకున్నాం అనమాట 105వ సర్గలో. ఆ తర్వాత కాలపురుషుని పంపేయడం, మరుక్షణమే ఆ ప్రభు త్వరగా రాజభవన ద్వారకు వచ్చి దుర్వాస మహాముని కాంచడం, ఆ తర్వాత కర్తవ్యం ఏమిటి అని అడగడము. దానికి దుర్వాస మహాముని నేను ఈ విధముగా తపస్సు, అది కూడా ఎంతకాలము నిరాహారంగా చేసిన నా 1000 సంవత్సరముల తపస్సు నేటితో ముగిసింది కాబట్టి ఆకలిగా ఉన్నది అని చెప్పి చెప్పడము, నీకడ సిద్ధముగా ఉన్న అన్నం భుజించేందుకు వచ్చిందని చెప్పడం. ఇవన్నీ చదువుకున్నాను అన్నమాట. ఆ తర్వాత ఏది ఏమైనా కానీ ఎలాగైనా ఈ భరతాదులు ఎల్లరూ కూడా నశింపవలసిందే కదా, ఎందుకంటే తన అవతారం కూడా ఇంకా చాలించవలసిన సమయం వచ్చినదని చెప్పి తను తాను ఈ సోదరులు ఉన్న వారితో సహా నేను అవతారాన్ని కూడా ముగిపోవాల్సిన సమయం ఆసన్నమైనది కదా అని నిశ్చయించుకొని ఎలాగో తనకు తానుగా విన్నకుంటాడు అనమాట శ్రీరామచంద్రుడు. ఇది 105వ సర్గ వరకు జరిగినటువంటి విషయం. మనం ఈరోజు 106వ సర్గ ప్రారంభిస్తాం. ఇది కూడా చాలా చిన్న సర్గలే, ఒక 18 శ్లోకాలు మాత్రమే ఉన్నదన్నమాట. కాబట్టి శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో 106వ సర్గ అంటే షట్ ఉత్తర శతతమ సర్గ. షట్ అంటే 6, షట్ ఉత్తర శతతమ, శతమ అంటే 100 అనమాట. షట్ ఉత్తర అంటే ఏమిటి? 6 100 తర్వాత అంటే 106వ సర్గ అని చెప్పానమాట. కాబట్టి ఈ శ్లోకాలు ముందుగా చదువుకుందాము. అవాన్ముఖమథోదీనం దృష్ట్వా సోమమివాప్లుతం రాఘవం లక్ష్మణో వాక్యం హృష్టో మధురమబ్రవీత్. అవాన్ముఖమథోదీనం
दृष्ट्वा सोममिवाप्लुतं राघवं लक्ष्मणो वाक्यं हृष्टो मधुरमब्रवीत् न संतापं महाबाहो मदर्थं कर्तुमर्हसि पूर्वनिर्माणबद्धा हि कालस्य गतिरीदृशी जहिमां सौम्य विस्रब्धं प्रतिज्ञां परिपालय जहिमां सौम्य विस्रब्धं प्रतिज्ञां परिपालय हीन प्रतिज्ञाः काकुस्ता प्रयान्ति नरकं वराः हीन प्रतिज्ञाः काकुस्त प्रयान्ति नरकं नराः यदि प्रीतिः महाराजा यद्यनुग्राह्यता मयि यदि प्रीतिः महाराजा यदि अनुग्राह्यता मयि जहि मां निर्विशङ्कत्वं धर्मं वर्धय राघव लक्ष्मणेन तथोक्तस्तु राम प्रचलितेन्द्रियः लक्ष्मणेन तथोक्तस्तु राम प्रचलितेन्द्रियः मन्त्रिणा समुपानीय तथैव च पुरोधसम् अब्रवीच तदा वृत्तं तेषां मध्ये स राघवः दुर्वासोऽभिगमं चैव प्रतिज्ञां तापसस्य च तच्छ्रुत्वा मन्त्रिणः सर्वे सोपाध्याया समासत वसिष्ठस्तु महातेज वाक्यमेतदुवाचः दृष्टमेतन्महाबाहो क्षयं ते रोमहर्षणं लक्ष्मणेन वियोगस्य तव राम महायशः त्वजैनं बलवान् कालो मा प्रतिज्ञां वृथा कृताः विनष्टायां प्रतिज्ञायां धर्मोऽपि च लयं वर्जेत ततो धर्मे विनष्टे तु त्रैलोक्यं सचराचरं तदेव ऋषिगणं सर्वं विनश्येतु न संशयः ततो धर्मे विनष्टे तु त्रैलोक्यं सचराचरं तदेव ऋषिगणं सर्वं विनश्येतु न संशयः सत्वं पुरुषसार्दूल त्रैलोकस्याभिपालनात् लक्ष्मणेन विना चाद्या जगत्स्वस्थं कुरुष्वः तेषां तत्समवेतानां वाक्यं धर्मार्थसंहितं श्रुत्वा परिषदो मध्ये रामो लक्ष्मणमब्रवीत् तेषां तत्समवेतानां वाक्यं धर्मार्थसंहितं श्रुत्वा परिषदो मध्ये रामो लक्ष्मणमब्रवीत् विसर्जये त्वां सौमित्रे मा भूद्धर्म विपर्ययः विसर्जये त्वां सौमित्रे मा भूद्धर्म विपर्ययः त्यागो त्यागो वधो वा विहितः साधूनां तु भयं समम् रामेण भाषिते वाक्ये बाष्पव्याकुलितेन्द्रियः रामेण भाषिते वाक्ये बाष्पव्याकुलितेन्द्रियः लक्ष्मणत्वरितं प्रायात् स्वगृहं न विवेशः स गत्वा सरयूतीरम् उपस्पृश्य कृताञ्जलिः निगृह्य सर्वस्रोतांसि निःश्वासं न मुमोचः स गत्वा सरयूतीरम् उपसृज्य कृताञ्जलिः निगृह्य सर्वत्र श्रोतांसि निःश्वासं न मुमोचः
అనిశ్వసంతం యుక్తం తం సశక్రాసాప్సరోగణా దేవాహ ఋషిగణా సర్వే పుష్పైరభ్యకిరణ్ తదా అదృశ్యం సర్వమనుజైః సశరీరం మహాబలం ప్రగృహ్య లక్ష్మణం శక్రః త్రిదివం సంవివేశ అదృశ్యం సర్వమనుజైః సశరీరం మహాబలం ప్రగృహ్య లక్ష్మణం శక్రః త్రిదివం సంవివేశ తతో విష్ణోః చతుర్భాగం ఆగతం సురసత్తమా దృష్ట్వా ప్రముదితా సర్వే అపూజయన్ సమహర్షయః తతో విష్ణోః చతుర్భాగం ఆగతం సురసత్తమా దృష్ట్వా ప్రముదితా సర్వే అపూజయన్ సమహర్షయః. కాబట్టి ఈ సర్గలో ముఖ్యంగా వశిష్ఠుని యొక్క సూచన పైన శ్రీరాముడు లక్ష్మణుని పరిత్యజించడం అన్నమాట. ఆ తర్వాత లక్ష్మణుడు సశరీరముగా స్వర్గలోకంని చేయుట. సశరీరము అంటే ఏమిటి? శరీరంతో పాటు అన్నమాట. అంటే అలాగే స్వర్గలోకానికి చేరుతారు. ఇక్కడ మనకి ఒక సందేహం రావచ్చు అనమాట. మరి దండనార్హుడు కదా, మరి మరణదండన కదా. కాలపురుషుడు చెప్పినటువంటి దండన ఏది? మరణదండన. మరి మరణదండన విధించకుండా శ్రీరామచంద్రుడు అలా లక్ష్మణుడు స్వర్గలోకానికి ఎలా వెళ్ళాడు అనేటువంటి సందేహం మనకి రావచ్చు అనమాట. ఆ సందేహానికి కూడా నివృత్తిగా మనకి మధ్యలో అంటే 10 నుంచి 12 శ్లోకాల మధ్యలో దానికి కారణం ఏమిటి, అటువంటి వధ అనేటువంటి శిక్ష కాకుండా వేరే విధమైనటువంటి శిక్ష విధించాడు శ్రీరామచంద్రుడు. ఆ శిక్ష ఏమిటి అనేది మనం చదువుకోబోతున్నాం అన్నమాట. అవాన్ముఖమథో దీనం దృష్ట్వా సోమమివ ఆప్లుతం. ఆప్లుతం అంటే మునిగిపోవడం అని అర్థం అండి. ఆప్లుతం అంటే మునగడం. ఇక్కడ శ్రీరామచంద్రుడు ఆ లక్ష్మణునికి విధించవలసినటువంటి శిక్ష గురించి చాలా చింతిస్తూ అవాన్ముఖం అధో దీనం అన్నారు. అంటే అధోముఖుడై, అవాన్ముఖుడు అంటే అధోముఖుడై దీనంగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు, అది కూడా ఎటువంటి సోమమివ ఆప్లుతం, అధోముఖుడై రాహుగ్రస్తుడైనటువంటి చంద్రుని వలె దీనుడై ఉన్నటువంటి శ్రీరామచంద్రుని చూచి రాఘవం లక్ష్మణో వాక్యం హృష్టో మధురం అబ్రవీత్. అది కూడా చూడండి, లక్ష్మణో వాక్యం హృష్టో మధురం అబ్రవీత్ అన్నారు. లక్ష్మణుడు ఎట్టి విషాదానికి కూడా లోను కాకుండా ఆ ప్రభువుతో సవినయంగా ఇట్లా చెప్పాడనమాట. కాబట్టి ఇక్కడ అవాన్ముఖం అదో దీనం అనేటువంటిది శ్రీరామచంద్రుడి గురించి చెప్పబడింది అనమాట. అటువంటి దీనముగా అధోముఖుడై ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడు? సోమం ఇవ ఆప్లుతం. ఇందాక చెప్పుకున్న ఆప్లుతం అంటే మునిగిపోయినా అని అర్థం. సోమం అంటే చంద్రుడు అనమాట. చంద్రుని వలె మునిగిపోవడం అంటే రాహుగ్రస్తుడు అని అర్థం ఇక్కడ ఈ సందర్భానుసారంగా. అంటే రాహువు చంద్రుని పట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ముఖముతో ఆ విధముగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుని చూచి రాఘవం లక్ష్మణో వాక్యం హృష్టో మధురం అబ్రవీత్ అని చెప్పారు. అంటే ఇక్కడ నిజముగా లక్ష్మణుడు దుఃఖిస్తున్నాడా అంటే తనకు ఏదో ఒక శిక్ష పడిపోతున్నది అని దుఃఖిస్తున్నాడా అంటే దుఃఖించడం లేదు. అందుకే ప్రత్యేకంగా ఆయన ఎటువంటి దుఃఖానికి లోను కాలేదు అనే విషయం తెలిపేందుకోసమే హృష్టో మధురం అబ్రవీత్. హృష్టో అంటే హృష్ట అని అర్థం, అంటే సంతోషపడుతూ. మధురం అబ్రవీత్ అంటే మీరు చాలా మధురంగా సవినయంగా ఇట్టు పలికాడు అనమాట. ఎవరితో? శ్రీరామచంద్రుడితో. కాబట్టి ఆయన లేస మాత్రము కూడా దుఃఖించలేదు. తాను చేసినటువంటి ఆ పనికి తగినటువంటి శిక్ష విధించబోతున్నారు అనేటువంటి భయము, బాధ ఆయనలో ఏమీ కనబడలేదు. అంతేకాదు చాలా సంతోషంగా సవినయంగా ఇలా పలికాడు. ఏమని? శ్రీరామచంద్రుడికి చెప్తున్నాడు లక్ష్మణుడు. అది కూడా అంటే ఎవరికైనా మనల్ని ఎవరన్నా తంతాండ్రా రేపు వచ్చని చెప్తే మనం ఏం చేస్తాం? దుఃఖిస్తూ కూర్చుంటాం. అంతేగాని సంతోషంతో వాడికి పోయి ఎవరైతే కొడతా అన్నారో వాడికి చెప్పరు, నువ్వు కొట్టినాయినా నన్ను చెప్తామో మనం చెప్పము. కానీ ఇక్కడ లక్ష్మణుడు చూడండి ఏం చెప్తున్నారు శ్రీరామచంద్రుడితో. నా సంతాపం మహాబాహో.
మదర్థం కర్తుమర్హసి. మదర్థం అంటే ఏమిటి? మద అంటే నా కొరకు. మదర్థం కర్తుమర్హసి న సంతాపం. సంతాపం అంటే దుఃఖించడం. కాబట్టి మహాప్రభువు నీవు సవినయంగా చెప్పాడు ఏమని? మహాబాహు నా కొరకై, మహాబాహు నా కొరకై మదర్థం నా సంతాపం కర్తుమర్హసి. నా సంతాపం అంటే ఏమిటి? సంతాపం అంటే దుఃఖించడం. నా సంతాపం అంటే ఏమిటి? పరితపింపవలదు. మహాబాహు నా కొరకై నీవు పరితపింపవలదు. ఎందుకని? పూర్వ నిర్మాణబద్ధాయి అంటే పూర్వజన్మలో చేసుకునే కర్మల ఫలితముగా పూర్వ నిర్మాణబద్ధాహి కాలస్య గతి ఈదృశి. ఈదృశి అంటే ఇటువంటిది. కాబట్టి మనం పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మముల ఫలితముగా ఇది నిర్ణయములు ఇట్లే ఉంటుంది. కాబట్టి దీని గురించి నీవు చింతించవలసిన అవసరం లేదు. నా సంతాపం మహాబాహో మదర్థం కర్తుమర్హసి. ఇది ఎందుకని నా జరిగింది? మరి పూర్వ నిర్మాణబద్ధ. పూర్వ అంటే పూర్వ జన్మలోని అర్థం అన్నమాట. ఇది ఒక పెద్ద, మనం ఏమంటామంటే ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు చెప్పవచ్చు. మనం కూడా ఎన్నో విషయాల్లో పరితపిస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకి పెద్ద విషయాలకి కూడా. ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే కూడా తల్లడిల్లి పోయే వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా మన పిల్లలకి జ్వరం కానీ జలుబు కానీ ఏదైనా వస్తే, అలాంటప్పుడు మనం చింతించకూడదని కాదు, చింతించవలసిందే. ఎందుకంటే ఏమీ పట్టించుకోకుండా ఉండలేము. జ్వరం వచ్చిందని కాస్త వస్తూ చింతించి వారిని వైద్యుడి దగ్గర తీసుకొని పోవాలి. వైద్యుడి దగ్గర తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? మనం చింతిస్తేనే. అయ్యో అనారోగ్యంతో ఉన్నాడే మా వాడని చింతిస్తేనే వస్తుంది. అందుకోసము ఆ అనారోగ్యాన్ని, చిన్న అనారోగ్యాన్ని ఏదేదో ఊహించుకొని ఇంకా దానితో అతని కంటే కూడా మనం ఇంకా ఎక్కువ తల్లడిల్లి పోకూడదు. ఇది అర్థం అనమాట ఇక్కడ. కాబట్టి పూర్వ నిర్మాణబద్ధాహి కాలస్య గతి ఈదృశి. కాబట్టి దీనికి పెద్దగా దుఃఖించవలసిన లేదు. పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితముగా విధి నిర్మలం ఇట్లే ఉంటుంది అన్నమాట. అంతేకాదు మనకి ఇంకొక విషయము తెలుసుకోవాలి. ఏమిటంటే, అంటే తెలుసుకోవాలంటే మనం పునర్జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇంతకుముందు చదివిన విషయాన్ని ఒకటి. ఒకానొక సందర్భంలో సుమంత్రుడు శ్రీరామచంద్రుడు గురించి చెబుతూ, శ్రీరాముడు తనను పరిత్యజించులను విషయాన్ని సుమంత్రుని వలన ఇంతకు ముందే విని ఉన్నందున లక్ష్మణుడు ఎట్టి విషాదానికి లోను కాలేదు. అది కూడా మనం చదువుకున్నాం అనమాట. ఈ విధంగా వశిష్ఠుడు వీళ్ళందరూ మాట్లాడుకునే సందర్భంలో నేను విన్నటువంటి విషయాన్ని నీకు చెప్తున్నాను అని చెప్పి, ఒక సందర్భంలో శ్రీరాముడు కూడా తాను పరిత్యజిస్తాడు. ఎవరిని? లక్ష్మణ్ణి అనే విషయాన్ని తెలుసుకున్నాడు శ్రీమంతుని వలన. అందుకనే ఆయన ముందే తెలుసు కాబట్టి అంతగా చింతించలేదని. అది కూడా సాధారణమే. మనకి ముందే తెలుసు అనుకోండి, మనల్ని ఎవరన్నా వెళ్ళిపోతారంటే పూర్తిగా పోతారని కాదు. ఎక్కడికైనా పోతారు అనుకున్నాం. ఉదాహరణకి ముందు నుంచి ఒక నెల నుంచి 2 నెలల నుంచి పలానా రోజు వాళ్ళు వెళ్ళిపోతారు, అమెరికా పోతారు, ఆఫ్రికా పోతారని మనం నిర్ణయించుకున్నాం అనుకోండి, అంతగా చింతించం. ఉన్నట్లుండి పొద్దున్న లేచి నేను ఏదో సాయంత్రం వెళ్ళిపోతున్నానని చెప్పారు అనుకోండి ఎవరైనా, అప్పుడు ఎక్కువ చింతిస్తాం. అంటే ఏమిటి? ముందుగానే తెలిసిన విషయం కాబట్టి లక్ష్మణుడు కూడా ఎక్కువ చింతించలేదు అనేటువంటిది వ్యాఖ్యానం అన్నమాట ఇక్కడ. కాబట్టి లక్ష్మణుడు అంతగా చింతించలేదు. అంతేకాదు శ్రీరామచంద్రుడికే ధైర్యం చెప్తున్నాడు ఆయన. నసంతాపం మహాబాహో మదర్థం కర్తుమర్హసి పూర్వ నిర్మాణబద్ధాహి కాలస్య గతిరీదృశి. అంత కాబట్టి జహి మాం సౌమ్య విశ్రబ్దం ప్రతిజ్ఞాం పరిపాలయ. ప్రతిజ్ఞాం పరిపాలయ. కాబట్టి నీవు విశ్రబ్ధం, జహిమాం సౌమ్య విశ్రబ్ధం అంటే ఏమిటి? నీవు ఎటువంటి సందేహం లేకుండా, కాబట్టి నిస్సంకోచముగా ప్రతిజ్ఞాం జహిమాం అంటే వధించి, అంటే నన్ను శిక్షించి అని అర్థం ఇక్కడ. జహిమాం అంటే నన్ను, జహి అంటే శిక్షించడం, జహిమాం నన్ను శిక్షించి ప్రతిజ్ఞాం పరిపాలయ అంటే నీ ప్రతిజ్ఞను పాలింపు అని చెప్తారు. హీన ప్రతిజ్ఞ, ఒకవేళ నీవు ప్రతిజ్ఞను పాటించలేదనుకో, ఒకవేళ మరి ఏమవుతుంది? దానివల్ల నష్టం ఎవరికి? ఎటువంటి నష్టము? హీన ప్రతిజ్ఞాహ కాకుస్తా ప్రయాంతి నరకం నరాహ. ప్రయాంతి అంటే చేరుతారని అర్థం, వెళతారని అర్థం. ఒకవేళ ఎవరైనా ప్రతిజ్ఞను పాలించకుండా రఘువర ప్రతిజ్ఞాభంగములకు పాల్పడిన మానవులు ఏమవుతారు? నరకము పాలవుదురు.
కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రతిజ్ఞ చేసేందుకు ముందు లేదు ఎవరికైనా వాగ్దానం చేసేందుకు ముందు దాని యొక్క సాధ్య అసాధ్యాలు అంటారు, సాధ్యాసాధ్యాలు అంటాం. అంటే సాధ్యము అసాధ్యము వాటిని బాగా బేరీజు వేసుకొని అంటే ఆలోచించి వాగ్దానం చేయాలి. అంతేగాని ఏదో ఆ క్షణంలో ఎదుటివాడు సంతృప్తి పడతాడు సంతోషపడతాడు అని చెప్పి మనం వాగ్దానం చేసిన తర్వాత అది నెరవేర్చలేకపోతే నరకంకు పోతామో లేదో అది తర్వాత విషయం. కానీ ఈ జన్మలోని అతను మనకి నరకం చూపెడతారు. ఎవరికైనా నేను బలాన్ని ఇస్తాను బలాన్ని చేస్తానని చెప్పి ఇవ్వకపోతే మనం ప్రత్యేకంగా నరకలోకానికి పోవాల్సిన పని లేదు. ఇక్కడే ఆ నరకం ఏమిటి ఎలా ఉంటుంది అనేది మనం చవి చూడవలసి వస్తుందన్నమాట. కాబట్టి హీన ప్రతిజ్ఞా కాగుస్తా ప్రయాంతి నరకం నరాహ. కాబట్టి నీ ప్రతిజ్ఞ నీవు పాలింపు. ఒకవేళ అలా ప్రతిజ్ఞాభంగమునకు పాల్పడితే మానవులు ఏమవుతారు? నరకం పాలగు. కాబట్టి రఘురామ మహారాజా ఇది ప్రీతి మహారాజా ఏది అనుగ్రాహ్యత మయి. మయి అంటే ఏమిటి? నాయందు అని అర్థం. నీకు నిజంగా రఘురామ మహారాజా నాయందు నీకు యది ప్రీతి మహారాజా. ప్రీతి అంటే ఏమిటి? ప్రేమ అని అర్థం, ప్రేమాధర్ములు అని అర్థం. అటువంటివి అనుగ్రాహ్యత. అనుగ్రాహ్యత అంటే ఏమిటి? ప్రేమాధర్ములు. అంతేకాదు అనుగ్రహించి అనుగ్రాహ్యత మయి నాయందు ఉన్నట్లయితే ఏమాత్రం శంకింపకుండా జహిమాం నిర్విశంక త్వం. త్వం అంటే నీవు, నిర్విశంక అంటే ఎటువంటి సందేహం లేకుండా అయ్యో ఇలా చేయాల్సి వచ్చింది అనేటువంటి సందేహం ఏ కోసాన లేకుండా నీవు శిక్షించవలసింది నన్ను. దీని వలన ధర్మం వర్ధయ రాఘవ. దాని వలన ఏమవుతుంది? ధర్మము వర్ధిల్లుతుంది అనమాట. అంటే ధర్మబద్ధుడవు కమ్ము. అట్లా నచ్చి ధర్మమును వృద్ధి చేయము. ఎందుకంటే రాజుమై మామూలు సామాన్యులు మీరు నేను ఏదైనా ధర్మాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ మహారాజు వ్యతిరేకించలేరు. మహారాజు చక్రవర్తి దాని ధర్మాన్ని వ్యతిరేకించి ప్రవర్తిస్తే ఏమవుతుంది? చాలా దోషాలు జరుగుతాయి అన్నమాట. ఆయనకే కాదు అక్కడ ప్రజల్లో కూడా అధర్మ పరిపాలన కానీ అధర్మం పాటించేటువంటి రాజును చూసి ప్రజలు కూడా అతన్నే అనుసరిస్తారనమాట. ఇవన్నీ కూడా రామాయణంలోనే కాదండి, ఈ రోజుల్లో జరుగుతున్న విషయమే. మనం చూస్తూనే ఉన్నాం. మన పాలకులు ఎలా ఉంటే మనం అలా ఉంటాం. పాలకులు గట్టిగా ఉన్నారనుకోండి మనం కూడా పాటిస్తాం అనమాట పాలకులని. లేదు పాలకుల యొక్క పాలనే సరిగా లేదనుకోండి ఎవరు ఏం పట్టించుకోరు. ట్రాఫిక్ రూల్స్ సరిగా ఇంప్లిమెంట్ చేశారనుకోండి అందరూ ఫాలో అవుతారు. హెల్మెట్ వెయ్యాలంటే అందరూ వేస్తారు. కానీ వేసిన వాళ్ళని వదిలేసి వెయ్యని వాళ్ళని వదిలేసి పెద్దగా పట్టించుకోకపోతే వేసేవాడికి కూడా ఏముందిలా అనిపిస్తుంది. కాబట్టి ధర్మబద్ధంగా పరిపాలన చేసేటువంటి శ్రీరామచంద్ర నీవు ఈ విధముగా దుఃఖించవలసిన అవసరం లేదు. ఇది ప్రీతి మహారాజా ఇది అనుగ్రాహ్యతామయి జహిమాం నిర్విశంకత్వం ధర్మం వచ్చి ధర్మమును వృద్ధి చేయము, ధర్మబద్ధుడవు కమ్ము అని చెప్పి లక్ష్మణుడు ఆ దుఃఖిస్తున్నటువంటి శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు అనమాట. అవాన్ముఖమదో దీనం దృష్ట్వా సోమమివాప్లుతం రాఘవం లక్ష్మణో వాక్యం పృష్టో మధురం అబ్రవీత్ న సంతాపం మహాబాహో మదర్థం కర్తుమర్హతి పూర్వ నిర్మాణబద్ధాహి కాలస్య గతి రీదృశి జహిమాం సౌమ్య విశ్రబ్ధం ప్రతిజ్ఞాం పరిపాలయ హీన ప్రతిజ్ఞా కాకుస్తా ప్రయాంతి నరకం నరాహ ఇది ప్రీతి మహారాజా యద్యనుగ్రాహ్యతామయి జహిమాం నిర్విశంకత్వం ధర్మం వర్ధయ రాఘవ. ఈ విధంగా అంత ధైర్యంగా తాను ఇవ్వబోయేటువంటి శిక్షను స్వీకరించేందుకు తహతహలాడుతున్నాడు అన్నమాట. తహతహలాడుతున్నాడు లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణుని చూచి శ్రీరామచంద్రుడు లక్ష్మణైన తథోక్తస్తు రామ ప్రచలిత ఇంద్రియ. ప్రచలిత, చలిత అంటే చలించిపోయినా అని అర్థం. ప్రచలిత అంటే ఏమిటి? చాలా చలించిపోయినటువంటి ఇంద్రియము కలవాడై. ఎవరు? శ్రీరామచంద్రుడు. ఎందుకని? లక్ష్మణైన తథా ఉక్తస్తు, ఆ లక్ష్మణుడి చేత ఆ విధముగా చెప్పబడినటువంటి శ్రీరామచంద్రుడు ప్రచలిత ఇంద్రియ, ఇంద్రియాలన్నీ చలించిపోయినాయి, మిగుల చలించిపోయాడన్నమాట ఆయన. ఇది ఒక పెద్ద ధర్మ సంకటం ఎదురైంది ఆయనకి. లక్ష్మణుడు ఏమో శిక్షించమంటున్నాడు, తన మనసేమో అంగీకరించడం లేదు. ఎందుకని? సోదర వాత్సల్యం అన్నమాట.
తమ్ముడి పైన వాత్సల్యం. కాబట్టే లక్ష్మణేన తదోక్తస్తు రామ ప్రచలితేంద్రియ మంత్రిన సముపానీయ తథైవ చ పురోహితం. వెంటనే ఏం చేశాడు, ఆ ప్రభు మంత్రులను పురోహితులను రప్పించి వారికి తాను తాపసికిచ్చిన మాటను, దుర్వాసుని ఆగమనాన్ని, మంత్రిన సముపానీయ అంటే వాళ్ళందరినీ పిలిపించారనమాట. అంటే రాజుకి ఏదైనా ఇటువంటి సంకట పరిస్థితి, మనకు కూడా అంటే రాజుకే కాదు, మనకు కూడా ఏదైనా ఒక సంకట పరిస్థితి వచ్చినప్పుడు మనమే నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది ఒక గుణపాఠం మనకి. మనకి ఎన్నో సంకటము పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకంటే కూడా కొంచెం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు, వాళ్ళని మన యొక్క సమస్య చెప్పినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ బుద్ధిని ఉపయోగించి వాళ్ళ అనుభవాన్ని రంగరించి మనకి కొన్ని మంచి సూచనలు ఇస్తారు. అంతేగాని మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనమే నిర్ణయాలు తీసుకుంటే అది ఇంకా దుఃఖకరమైనటువంటి నిర్ణయం అవుతుంది. అంతేగాని ఆ దుఃఖం నుంచి మనల్ని బయటికి లాగేయగలదు. అందుకనే రాజులు ఎప్పుడు కూడా తమకు ఏదైనా ఇటువంటి ధర్మ సంకట పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళని, పండితుని అందరిని పిలిపించి వాళ్ళతో సమాలోచన చేసి తరువాత ఒక నిర్ణయాన్ని తీసుకుంటారనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా లక్ష్మణేన తథా ఉక్తస్తు రామ ప్రచలిత ఇంద్రియ మంత్రిన సముపానీయ తథైవ చ పురోదసం. అంతేకాదు వాళ్ళందరినీ పిలిపించి ఎవరిని, ఆ మంత్రులను పురోహితులను, పురోదసం అంటే పురోహితులను రప్పించి వాళ్ళని ఏం చేశారు, వారికి అబ్రవీచ తదా వృత్తం తేషాం మధ్యే స రాఘవ. కాబట్టి తాను తాపసికిచ్చిన మాటను, దుర్వాస అభిగమనం చేయవ ప్రతిజ్ఞాం తాపసస్య చ, తాను తాపసికిచ్చిన మాటను, దుర్వాసుని ఆగమనమును, జరిగిన వృత్తాంతమును కూడా పూర్తిగా వృత్తం తదా వృత్తం అంటే వృత్తాంతము తేషాం వారందరికీ కూడా తెలియబరిచారనమాట. ఈ విధముగా జరిగింది, ఆయన ఎవరిని రానియకుండా అడ్డుకట్ట వేయమన్నాను లక్ష్మణుడు, కానీ ఈ విధంగా జరిగిపోయినది. మరి దీనికి ఏమి చేయాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని వారందరితో చెప్పారనమాట శ్రీరామచంద్రుడు. అప్పుడు ఆ పురోహితులు అందరూ కూడా తశ్రుత్వా మంత్రిన సర్వే సోపాధ్యాయ సమాసత వశిష్ఠస్తు మహాతేజ వాక్యమేతదువాచ. కానీ అక్కడ అందరూ కూడా మౌనం వహించారు. తశ్రుత్వా మంత్రిన సర్వే అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా ఉపాధ్యాయ అన్నారు. అది కూడా అంటే పురోహితులు అందరూ కూడా ఉపాధ్యాయ అంటే ఏమిటి, మంత్రులు అదేవిధంగా పురోహితులు అందరూ కూడా మౌనము వహించి విన్నకున్నారన్నమాట. తశ్రుత్వా మంత్రిన సర్వే సోపాధ్యాయ సమాసత. కానీ ఆ సమయంలో వశిష్ఠస్తు మహాతేజ వాక్యమేతత్ ఉవాచ. కానీ వశిష్ఠుడు మాత్రము తన యొక్క తన యొక్క వైశిష్ట్యాన్ని తెలుపుతూ వశిష్ఠుడు ఈ కింది మాటలు పలికాడన్నమాట. ఏం చెప్పాడనేది మనకి 8వ శ్లోకం చూస్తుంది. కాబట్టి ఈ విధముగా లక్ష్మణేన తదోక్తస్తు రామ ప్రచలితేంద్రియ మంత్రిన సముపానీయ తథైవ చ పురోదసం అబ్రవీచ తదా వృత్తం తేషాం మధ్యే స రాఘవ దుర్వాసోభిగమనం చైవ ప్రతిజ్ఞాం తాపసస్య చ తశ్రుత్వా మంత్రిన సర్వే సోపాధ్యాయ సమాసత వశిష్ఠస్తు మహాతేజ వాక్యమేతదువాచ. అప్పుడు వశిష్ఠుడు మాత్రము ఈ యొక్క కింద చెప్పబడినటువంటి మాటలు మాట్లాడేమని, దృష్టం ఏతద్ మహాబాహు క్షయం తే రోమహర్షణం లక్ష్మణేన వియోగచ్చ తవ రామ మహాయస. మహాయస అంటే మహాబాహు, మహాయశస్వి, మహాయస రామ మహాయస అన్నారు. అంటే శ్రీరామచంద్రుడు చెప్పాడు. వశిష్ఠుడు చెప్తున్నాడు, మహాబాహు మహాయశస్వి రామ, ఆశ్చర్యమును కలుపుడు నీ అవతార సమాప్తిని గూర్చియు. దృష్టం ఏతద్ మహాబాహు క్షయం తే రోమహర్షణం. క్షయం తే అంటే ఏమిటి, నీ యొక్క క్షయం అంటే అవతార సమాప్తి అని అర్థం. నీ అవతార సమాప్తిని గూర్చియు, అంతేకాదు లక్ష్మణేన వియోగశ్చ తవ రామ మహాయస, నీ యొక్క లక్ష్మణుని ఎడబాటు గురించి నేను దివ్య దృష్టితో గ్రహించితిని. దృష్టం ఏతద్ మహాబాహో. దృష్టం అంటే ఏమిటి, చూడబడింది అంటే ఆయన నేరుగా చూడలేదు, కానీ తన యొక్క యోగ దృష్టితో, దివ్య దృష్టితో జరగబోయేటువంటి సంఘటన ఏమిటి, ఏ విధముగా లక్ష్మణుడు శ్రీరామచంద్రుడి నుండి విడిపోతారనేటువంటి విషయాన్ని నా దివ్య దృష్టితో గ్రహించాను. కనుక ప్రభు త్యజ ఏనం బలవాన్ కాలు మా ప్రతిజ్ఞాం వృథా కృతాః. ప్రతిజ్ఞాం వృథా కృతాః అంటే ఏమిటి,
వృధా అంటే వేస్ట్ అని అర్థం. అంటే ఏమిటి? నీవు చేసినటువంటి ఆ ప్రతిజ్ఞను వమ్ము చెయ్యరాదు. వృధా కృతాహ మా ప్రతిజ్ఞ. కాబట్టి ఏం చేయాలి మరి దానికి? త్యజ ఏనం బలవాన్ కాలో. త్యజ ఏనం ఎవరిని? లక్ష్మణుణ్ణి. త్యజ అంటే వదిలిపెట్టడం అన్నమాట. త్యజ ఏనం బలవాన్ కాలో. ఎందుకంటే కాలము బలవత్తరమైనది అనమాట. అంటే ఏమిటి? విధి బలమైనది, బలీయమైనది. కాబట్టి ప్రతిజ్ఞను వమ్ము చెయ్యరాదు. త్యజ ఏనం బలవాన్ కాలో మా ప్రతిజ్ఞాం వృధా కృతాః వినష్టాయాం ప్రతిజ్ఞాయం. ఒకవేళ నీవు నీ ప్రతిజ్ఞను నిలుపుకోకపోయినచో ఏమి జరుగుతుంది? వినష్టాయాం ప్రతిజ్ఞాయా. వినష్టాయం అంటే నశించడం. ఏమి నశించడం? ప్రతిజ్ఞను భంగపరిస్తే అప్పుడు ఏమవుతుంది? ధర్మో అపి చ లయం వ్రజేత్. ధర్మము కూడా ఏమవుతుంది? నశిస్తుంది అనమాట. అంటే నీవు గన ఒకవేళ ప్రతిజ్ఞను భంగపరిస్తే ధర్మము కూడా నశిస్తుంది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు చెప్పిన మాట ఎప్పుడూ జవదాటడు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలుసు. తాను కూడా చెప్పుకున్నాడు ఆ విషయాన్ని. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ నీవు చేసినటువంటి ప్రతిజ్ఞను భంగపరిచే విధముగా నడవవలదు. కాబట్టి నీ ప్రతిజ్ఞను యథాతథముగా ఆచరించుము. ఒకవేళ అలా ఆచరించని పక్షంలో వినష్టాయాం ప్రతిజ్ఞాయం ధర్మోపి చ లయం వ్రజేత్ అంటే పొందుతుంది అర్థం. ఏమి పొందుతుంది? నశిస్తుంది అనమాట. అంటే నాశాన్ని పొందుతుంది. ఏమిటి? ప్రతిజ్ఞను భంగపరచినచో ధర్మము కూడా నశించును. ధర్మో అపి చ లయం వ్రజేత్. కాబట్టి ఆ విధముగా ధర్మం నశిస్తుంది. ఒకవేళ ధర్మానికి హాని వాటిల్లినతో ఏమవుతుంది? తతో ధర్మే వినష్టేతు. తతో తత అంటే అప్పుడు ధర్మే వినష్టేతు. ఒకవేళ ధర్మము నష్టమైనప్పుడు త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం సర్వం వినశ్యేతు న సంశయ. ఒకవేళ ధర్మానికి హాని వాటిల్లితే ఏమవుతుంది? దేవతలు, ఋషులు, సదేవ ఋషి గణం సర్వం. దేవతలు, ఋషులు అంతేకాదు ముల్లోకములలోని త్రైలోక్యం సచరా అచరం. చరాచరం అన్నారు. అంటే ఏమిటి? చర అచర ప్రాణులన్నీ కూడా నశించుట తథ్యము. కాబట్టి ఇందులకు నా సంశయ, సందేహం లేదు. కాబట్టి నరోత్తమ సత్వం పురుష శార్దూల. పురుష శార్దూల. శార్దూల అంటే పులి అన్నాడు, పెద్ద పులి అన్నాడు. అంటే పురుష శార్దూల అంటే ఏమిటి? నరోత్తముడు అని అర్థం. కాబట్టి అవునా నరోత్తమ, ముల్లోకములను సురక్షితముగా ఉండుటకై సత్వం పురుష శార్దూల త్రైలోక్య త్రైలోక్యస్య అభిపాలనాత్. కాబట్టి ముల్లోకములు కూడా సురక్షితంగా ఉండుటకై లక్ష్మణ్ణి త్యజింపుము. లక్ష్మణేన వినాచాద్య జగత్ స్వస్థం కురుష్వ. అట్లొనర్చి జగత్తునందు ధర్మమును నిలిపి స్వస్థతను చేకూర్చుము. కాబట్టి లక్ష్మణ్ణి ఎలాగైనా వదిలిపెట్టమని చెప్పి వశిష్ఠుడు చెప్తున్నాడు. ఇక్కడ వధించమని చెప్పడం లేదు. వశిష్ఠుడు ధర్మాన్ని ఆలోచించి ధర్మబద్ధముగా ఉండవలని ఆలోచిస్తే నీవు లక్ష్మణ్ణి వదిలిపెట్టవలని అని చెప్తున్నాడు. చెజ అంటే ఏమిటి? వదిలిపెట్టడం. కాబట్టి లక్ష్మణీన వినాచ అద్య జగత్ స్వస్థం కురుష్వ. కాబట్టి లక్ష్మణ్ణి వదిలిపెడితే ఈ జగదంతా కూడా ధర్మాన్ని నిలిపి స్వస్థతను చేకూర్చుము అని చెప్పి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు. దృష్టం ఏతద్ మహాబాహో క్షయం తే రోమహర్షణం లక్ష్మణీన వియోగశ్చ తవ రామ మహాయస. త్యజేనం బలవాన్ కాలో మా ప్రతిజ్ఞాం వృథా కృతాః వినష్టాయాం ప్రతిజ్ఞాయాం ధర్మో అపి చ లయం వ్రజేత్. తతో ధర్మే వినష్టేదు త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం సర్వం వినశ్యేతు న సంశయ. సత్వం పురుష శార్దూల త్రైలోక్యస్యాభిపాలనాత్ లక్ష్మణేన వినాచాద్య జగస్వస్థం కురుష్వ. కాబట్టి జగత్తును ధర్మం నిలిపి స్వస్థతను చేకూర్చు అని చెప్పి శ్రీరామచంద్రుడికి హితోపదేశం చేశారనమాట వశిష్ఠుడు. ఆ తరువాత తేషాం తత్సమవేతానాం వాక్యం ధర్మార్థ సంహితం శ్రుత్వా పరిషదో మధ్యే రామో లక్ష్మణం అబ్రవీత్. కాబట్టి తేషాం తత్సమవేతానాం అంటే అక్కడికి వచ్చి ఉన్నటువంటి అక్కడ చేరిన వారి యొక్క ధర్మబద్ధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి మాటలను వినిన శ్రుత్వా పరిషదో మధ్యే
ఎటువంటిది? ధర్మ అర్థ సంహితం వాక్యం. అంటే ధర్మార్థ సంహితం అంటే ధర్మబద్ధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి మాటలు విన్న పిదప రాముడు నిండు సభలో శృత్వా పరిషదో మధ్య, పరిషద మధ్య అంటే ఏమిటి? ఆ సభ అన్నమాట. ఆ సభా మధ్యలో రామో లక్ష్మణం అబ్రవీత్. అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? విసర్జయే త్వాం సౌమిత్రి మాభూ ధర్మ విపర్యయ. విసర్జయే త్వాం సౌమిత్రే. విసర్జయ అంటే ఏమిటి? వదిలిపెడుతున్నాను నిన్ను. ఇక్కడ వదిలిపెట్టడం అంటే ఏమిటి? పరిత్యజిస్తున్నాను నిన్ను అని అర్థం. అంటే సౌమిత్రి, నిన్ను పరిత్యజిస్తున్నాను నేను. విసర్జయే త్వాం సౌమిత్రి. దానివల్ల ఏమవుతుంది? మాభూ ధర్మ విపర్యయ. ఒకవేళ నేను పరిత్యజించుకుంటే ధర్మమునకు హాని చేకూర రాదు. మా భూత్ ధర్మ విపర్యయ. మా భూత్ అంటే ఏమిటి? అవకూడదు. ఏమిటి? ధర్మ విపర్యయం అంటే ఏమిటి? ధర్మములకు హాని చేకూరాదు కాబట్టి నిన్ను పరిత్యజింతును. ఇక్కడ పరిత్యజించటము, వధించటము రెండు సమానమా అంటే సమానమే అని చెప్పి, త్యాగో వధోవా విహిత సాధూనాం తు భయం సమం. సాధూనాం తు ఉభయం సమం. ఉభయం అంటే ఏమిటి? రెండు. సాధూనాం తు ఉభయం సమం అంటే ఒక వ్యక్తిని, నీవు అంతగా ప్రేమించేటువంటి వ్యక్తిని వధించడం కానీ లేదు త్యజించడం, రెండూ కూడా ధర్మ ప్రకారం ఒకటే అన్నమాట. అది కూడా సత్పురుష దృష్టిలో త్యజించుటయు వధించుటయు. త్యాగో వధోవా విహిత. వధోవా అంటే ఏమిటి? వధ అంటే వధించడం కానీ, త్యాగో వధోవా అంటే త్యాగం అంటే వదిలిపెట్టడం కానీ, ఈ రెండూ కూడా సాధూనాంతు ఉభయం సమం. సాధువులకు అంటే సత్పురుషుల దృష్టిలో రెండూ కూడా సమానమే అన్నమాట. త్యజించుటయు వధించుటయు రెండును సమానములే. మనం ఎక్కువగా ప్రేమించేటువంటి వారిని శిక్షించవలసి వచ్చిన సమయం వచ్చింది అనుకోండి, మనల్ని వాళ్ళని చంపినా ఒకటే, లేదు దూరంగా పంపించేసాం అనుకోండి, అది మనకి ప్రతిక్షణం మనం కూడా శిక్ష విధించబడ్డ వాళ్ళం అవుతాం అనమాట. వారికే కాదు. కాబట్టి వదిలిపెట్టడం అనేది కూడా వధించడం సమానమైనటువంటిదే అన్నమాట.